మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ప్రతి మాట శ్రేష్టమైనది. శ్రద్ధగా నేర్చుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని గ్రంథం సెలవిస్తున్నది, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవరు? దివారాత్రము ధ్యానించువాడు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆకువాడని చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె, నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు. వాక్య ధ్యానము దేవునిలో మనలను స్థిరముగా నిలబెడుతుంది అన్నది సత్యము. కనుక శ్రద్ధపడి దేవుని యొక్క వాక్కులను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము నుండి విలాప వాక్యములు, ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుంది, 3వ అధ్యాయము. శ్రద్ధగా ఎవరు ఏ మాట కోల్పోకూడదు, మిస్ అవ్వకూడదు. శ్రద్ధగా ఆలకించండి. 3వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. హృదయపూర్వకంగా బాధ కలుగు చేయుడు, హృదయపూర్వకంగా విచారము కలుగ చేయడు. తల్లు పైకెత్తండి, ఈ మాటను ధ్యానం చేద్దాం. రోజున ఒక అవసరమైన, మనకు అవగాహన కలిగించినటువంటి ఒక మంచి వర్తమానాన్ని వింటున్నాం. అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. 3వ అధ్యాయము 33వ వచనం విలాపవాక్యం మాట్లాడుతుంది. దేవుడంట హృదయపూర్వకంగా బాధ పెట్టడంట, హృదయపూర్వకంగా విచారము కలుగు చేయడంట. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, అసలు బాధ అనుమతిస్తాడా లేదా దేవుడు? ఏమంటారు మీరు? దేవుడు మన జీవితాల్లో శ్రమను, బాధను, శోధనను అనుమతిస్తాడా? ఖచ్చితంగా అనుమతిస్తాడు. ఆయన అనుమతించబట్టే కదా కొన్నిసార్లు ఇబ్బందుల ద్వారా వెళ్తాం. నేంటాను, ఎందుకు? దేవుడు ప్రేమించువాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు కృప చూపువాడు, ఇవన్నీ మనం ఎరుగుదుము. ప్రేమ కలిగిన వాడని, జాలి కలిగిన వాడని, దయామయుడని, కనికర సంపన్నుడని, వాత్సల్య పూర్ణుడని మనందరం ఎరుగుదుము. అయితే వాత్సల్యత కలిగిన వాడు, కృప చూపు దేవుడు, దయ కలిగిన వాడు. అయితే ఇలాంటి గుణములు ఉన్న దేవుడు మరి ఎందుచేత ఆయన మన జీవితాల్లో బాధను అనుమతిస్తాడు? మంచి దేవుడు కదా, ఎందుకు బాధను అనుమతించాలి? మన జీవితంలో బాధ రాకుండా చేయొచ్చు కదా. ఏమండి, ఇక ఎన్నడూ ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా. దేవుని ఎరిగిన తర్వాత కూడా ఇంకేం ఇబ్బంది? దేవునిగా ఎరిగిన తర్వాత కూడా ఇంకెందుకు శ్రమ, శోధన? ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? రోజున విషయం మనం నేర్చుకొని పోతున్నాం. దేవుడు మంచి దేవుడు, దయగలిగిన వాడు, కృపాసత్య సంపూర్ణుడు, వాత్సల్య పూర్ణుడు అయినప్పటికీ మన జీవితాల్లో ఆయన శ్రమ రాకుండా చేయగలిగిన వాడే, శ్రమ రాకుండా ఉంచగలిగిన వాడే, శోధన రాకుండా ఉంచగలిగిన వాడే, బాధ రాకుండా కాపాడగలిగిన వాడే. మరెందుకు మన జీవితాల్లో వాటిని అనుమతిస్తాడు ప్రభు? అందుకే ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటాడు, విలాప వాక్యములు రాస్తూ, హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమునైనను కలుగు చేయడం అంటాడు. అంటే బాధ అనుమతిస్తాడు, విచారాన్ని అనుమతిస్తాడు మన జీవితాల్లో. అయితే హృదయపూర్వకంగా కాదంట. మరేంటిది? హృదయపూర్వకంగా కాదు,
కానీ ఆయన కొన్ని కారణాలు ఉన్నాయి, అందుచేత వాటిని అనుమతించాల్సి వస్తుంది. దేవుడు కొన్ని రీజన్స్ ఉన్నాయి, అందుచేత బాధను మన జీవితాల్లో అనుమతిస్తాడు, ఓకే అంటాడు. దేవుని కారణములు ఏమై ఉంటున్నవి? ఎందుచేత ఆయన మన జీవితాల్లో శ్రమను, శోధనను, కష్టమును అనుమతిస్తాడు, ఓకే అంటాడు. మన జీవితాల్లో రాకుండా చేయగలడు, కానీ ఎందుకు అనుమతిస్తాడు? దేవుని బిడ్డలారా, సమాధానం మనం నేర్చుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. రోజున టాపిక్ ఏంటంటే, ఎందుకు దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు? ఎందుకు మన జీవితాల్లో శోధన ఓకే అంటాడు? ఎందుకు మన జీవితాల్లో ప్రభు కొన్నిసార్లు వాటిని రప్పిస్తాడు? ఎందుకు? లేదా ఎలా చెప్దాం సింపుల్గా, మన శ్రమలకు కారణం ఏంటిది? మన శోధనలకు కారణం ఏంటిది? ఇబ్బందులకు కారణం ఏంటిది? ఎందుచేత ప్రభు అనుమతిస్తాడు? ప్రభువుని ఎరిగాం, ఆయనతో నడుచుకుంటున్నాం, నమ్మకంగానే వెళ్తున్నాం. అప్పుడప్పుడు చురుకు తగిలినట్లుగా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో మానసిక సంక్షోభము, మరి ఎందుకు దేవుడు అనుమతిస్తాడో కొన్ని కారణాలు బైబిల్లో మనం చూద్దాం. శ్రద్ధగా ఆలకించండి. కొన్ని విషయాలు మీతో వివరిస్తాను, మీరందరూ కూడా ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మన శ్రమలకు కారణం, ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, దేవుడు ఎందుకు వాటిని ఓకే అంటాడు, మన శ్రమలకు కారణం ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. మొట్టమొదటిది ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. కొంచెం వెనక్కి రండి. ఇర్మియా గ్రంథము ఈ ప్రక్కన కూర్చోండి, పర్లేదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. చాలు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగును. జాగ్రత్తగా ఆలకించండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుట, నీకు భయభక్తులు లేకుండుట నీ శ్రమకు కారణమంట. ఒకసారి అందరూ అర్థమైన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు అని విలాప వాక్యంలో చెప్పిన ఇర్మియా దేవుని ఆత్మ ద్వారా ఈ సందర్భంలో అంటాడు, నీకు యెహోవా యందు భయభక్తులు లేకపోవటము, యెహోవాను విసర్జించటము నీ శ్రమకు బాధకు కారణము. నీ శ్రమకు కారణం ఏంటంటే నీకు భయము భక్తి లేకపోవటం అంట. ఏం లేకపోవడం చెప్పండి? భక్తిని విడిచిపెట్టావు, భయమును విడిచిపెట్టావు, అది నీ శ్రమకు కారణమైపోయింది. యెహోవాను విసర్జించావు, లోకమును హత్తుకున్నావు, అది నీ శ్రమకు కారణమైంది. మొట్టమొదట క్రైస్తవ జీవితంలో వచ్చే శ్రమకు కారణము మన పొరపాట్లే, మన భక్తిహీనతే, దేవుని విసర్జించటమే. ఎలా చెప్తాను? నీ భక్తిహీనత నీ శ్రమకు మొదటి కారణం. చెప్పండి, ఎవరి భక్తిహీనత? 17వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి.
దేవుడు అంటున్నాడు, యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ ట్రబుల్. యెహోవా నిన్ను ఒక మార్గములో నడిపిస్తున్నాడు. వాక్యమునిచ్చి తన చిత్తమును బయలుపరిచి తన ఆత్మను నీలో ఉంచి గద్దిస్తూ నిన్ను ఒక మార్గమందు నడిపించుచున్నాడు. అయితే యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, మన బాధకు మొదటి కారణం ఎవరు? ఎవరు చెప్పండి? నీవే. చెప్పండి, ఎవరు? యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయన మార్గమును విసర్జించావు కదా. ఇది నా ఇష్టము, ఇది నా చిత్తము, ఇది నా ఉద్దేశము, ఈ ప్రకారంగా నడువుడని వాక్యము ద్వారాను సేవకుల ద్వారాను నీలో ఉంచబడిన దేవుని ఆత్మ ద్వారాను నిరంతరము దేవుడు నిన్ను హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉండగా కూడా నీవు మార్గమును విడిచి ప్రక్కకు వెళ్ళి నీ ఇష్టమును నీ చిత్తమును నువ్వు జరిగించుచూ ఉండగా నీ బాధకు నీవే కారణంగా మిగిలిపోయావు. ఎందుకంటే ఆయన నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన మార్గమును విసర్జించావు. నీ శ్రమ ఎందుకో తెలుసా? నీ ఇబ్బంది ఎందుకో తెలుసా? నీ పాపమే. ఏంటి చెప్పండి? ఆయన నిన్ను మార్గములో నడిపించుచుండగా నీకు నీవే. ఎందుకంట ఏమంటాడు? యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించావు. 19వ వచనములో, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు బాధకు శ్రమకు కారణము. నీ భక్తిహీనత దేవుడు ఒక మార్గము నీకు బోధించుండగా ఆ మార్గమును తృణీకరించి మరి ఒక మార్గములో నీ వెళ్ళుట నీ బాధకు దుఃఖమునకు కారణమవుతుంది. ఒకవేళ ఈ దినమున నువ్వేదైనా శ్రమలో ఉంటే నీ మొట్టమొదటి పరిశీలన ఎలా ఉండాలంటే, ఎలాగుండాలంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ మార్గమును విసర్జించావో దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ మార్గము నుండి ప్రక్కకు తొలగి నీ సొంత మార్గములో వెళ్ళావో దాని నుంచి నువ్వు బయటికి రావాలి. యెహోవాను విసర్జించావా? యెహోవా మార్గమును విసర్జించావా? అది నీ శ్రమకు కారణమవుతుంది. నువ్వు గుర్తెరుగు. ఇప్పుడు చెప్పండి, నీ శ్రమకు బాధకు గల మొదటి కారణం ఏదంటే 3 కారణాలు చెప్పాడు. దేవుడు ఒక మార్గములో నిన్ను నడిపిస్తున్నాడు తను ఉద్దేశించి, అయితే ఆ మార్గమును విడిచిపెట్టేశావు. 2వది యెహోవాను విసర్జించావు. 3వది భయభక్తులు కలిగిలేవు. ఈ కారణాన్ని బట్టి నీ పాపమును బట్టి నేను నీకు శిక్ష విధించాను, అదే నీ శిక్షకు కారణం అంటాడు దేవుడు. ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? నిన్ను విడిచిపెట్టానయ్యా, నీ మార్గం విడిచిపెట్టానయ్యా, నడిపించున్నాను అనే పాటలో ఒక చక్కని పశ్చాత్తాపంతో కూడిన మాటలు ఉంటాయి. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది. ఏమంట? ప్రపంచ నటనలో సీనియారిటీ వచ్చేసిందయ్యా నాకు. నటించడం తెలుసు, వేషధారణ తెలుసు, ఒక పని చేసి కనిపించకుండా ఉండటం ఎలాగో తెలుసు, ఎవడు ఎప్పటికీ పట్టుకొనకుండా ఉండటం ఎలాగో తెలుసు. భక్తుని పశ్చాత్తాపం. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై. ఇప్పుడు అయ్యా ప్రపంచ నటనలో సీనియారిటీ వచ్చింది, కానీ ఫలహీనుడనై ఇప్పుడు ప్రకటింతు నీ మాట. అయ్యా ఇప్పుడు బుద్ధి వచ్చేసింది. ప్రపంచ నటనలో సీనియారిటీ వచ్చింది, కానీ ఫలహీనుడనైపోయాను. ప్రభు మార్గము వదిలి తిని, ప్రార్థించుట మానిటిని, ప్రభు వాక్యం విడిచి తిని, పరమార్థము మర్చిపోయాను నేను.
చక్కని పశ్చాత్తాప గీతము. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అంటాడు, యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా ఆయన మార్గమును విసర్జించటము, యెహోవాను మర్చిపోవటము, ఆయన భయభక్తులు లేకుండా ఉండటము, ఇది నీ శ్రమకు బాధకు కారణము. ఎందుకు నిరంతరము నీకు శ్రమ, ఎందుకు బాధ? ద ఫస్ట్ రీజన్ ఈజ్ యూ. నీవే మొదటి కారణము. చెప్పండి, ఎందుకంట మొదటి కారణం ఎవరు? చెప్పండి, చెప్పాలి గట్టిగా. మొదటి కారణము నీవే. నీ శ్రమ, నీ బాధ మొదటి కారణము. మొదటి కారణము. దేవుని బిడ్డలారా, రోజున శ్రమ ఉన్నదా? శ్రమలో గుండా వెళ్తున్నావా? కొంచెం ఇబ్బందిగా ఉందండి ఈ మధ్యన, ఏదో ఒక విధానాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, లేదంటే కనుక ఆ కుటుంబాన్ని బట్టి కొంచెం ఇబ్బందిలో ఉన్నాను అనుకున్నావా? మొదట ఎక్కడ దేవుని దుఃఖపెట్టావో, దేవుని మార్గం నుండి పక్కకు వచ్చేసి నీ సొంత మార్గంలో వెళ్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకుంటే మేలు కదా. ప్రభు మార్గమును విడిచిపెట్టావు, ప్రభు మార్గమును విడిచిపెట్టావు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమకు బాధకు కారణము నీవు యెహోవాను విసర్జించావు, యెహోవా మార్గములో నడిపించుండగా ఆ మార్గాన్ని విడిచిపెట్టావు, యెహోవా యందు భయభక్తులు విడిచిపెట్టావు. ఇదే నీ శ్రమకు బాధకు మొదటి కారణము అంటున్నాడు. కనుక ఈ మొదటి కారణం ఏదైనా నీలో ఉంటే ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి, పశ్చాత్తాపడి నీ పాపమును ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. నీ పాపమును ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. మొదటి కారణము నీవే. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 'యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎందుకంట? పేజ్ నెంబర్ 203, త్వరగా తీయాలి మీరు. పేజ్ నెంబర్ 203, 203 పాత నిబంధనలో. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎందుకంట? మిద్యానీయులకు అప్పగించిన కారణం ఏంటి చెప్పండి? ఏమండి? మిద్యానీయులకు ఎందుకు అప్పగించాడు దేవుడు? ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులయ్యారంట. ఎవరయ్యా మిద్యానీయుల చేత అప్పగించబడ్డానికి, వారి చేత ఇబ్బంది పెట్టబడ్డానికి గల కారణం ఏదంటే వారి పాపమే. ఎవరి పాపం చెప్పండి? వారి యొక్క పాపమే. వారి పాపము. దేవుని బిడ్డలారా, వారి యొక్క పాపము వారి యొక్క శ్రమకు కారణమైంది. ఇశ్రాయేలీయులు యెహోవాను దుఃఖపెట్టారు, యెహోవాను విడిచి పక్కకు వెళ్ళిపోయారు. అందువల్ల దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అనగా మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలీయులకు శ్రమ వారు దేవుని ప్రక్కన పెట్టిన కారణాన్ని బట్టి. ఎందుకు చేత చెప్పండి? దేవుని ప్రక్కన పెట్టిన కారణాన్ని బట్టి. దేవుని ప్రక్కన పెట్టిన కారణాన్ని బట్టి వారికి శ్రమ కలిగింది. మొదటిగా మనకు శ్రమ కలుగుటకు మొట్టమొదటి కారణము మన యొక్క పాపమే. మనము దేవుని విసర్జించటమే. మనము భక్తి లేకుండా, యెహోవా యందు భయభక్తులు లేకుండా ఉండటమే. యెహోవా మార్గమందు నడిపించుచుండగా మనము ఆ త్రోవని విడిచి ప్రక్కకు పట్టుకోవటమే. దేవుని బిడ్డలారా, మన పాపం మనల్ని పట్టుకుంటుంది. దేవుడు తద్వారా ఆయన శిక్షణ మనకు అనుమతిస్తాడు. శిక్షణ ఏం చేస్తాడు చెప్పండి? అనుమతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షను అనుమతిస్తాడు మార్గమందు ప్రక్కన పెడితే. కనుక మనము జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించవలసిన అవసరం ఉంటా ఉన్నది. మొట్టమొదటి కారణము మన శ్రమయే. చెప్పండి, ఏంటంటే మన యొక్క శ్రమ, లేదా మన యొక్క పాపమే, మన యొక్క బుద్ధిహీనతే, మన యొక్క భక్తిహీనతే.
ఇది మొట్టమొదటి కారణం. నెంబర్ 2, రెండవ కారణం ఒకటి ఉంది. అది మనం పాపము చేశామని కాదు, కానీ మనకు అనుమతించడానికి ఇంకొక కారణం ఉంది ప్రభువుకు. అదేమో చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. అందరూ తేండి, పేజీ నెంబర్ 89 కొత్త నిబంధనలో 89. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై శ్రమ అనుభవించుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా ఆయనను అడుగగా. ఒకసారి తలపైకి ఎత్తండి. ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు మార్గమున వెళ్తున్నారు. యేసు ప్రభు ఆయన శిష్యులు మార్గమున వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు కనిపిస్తే శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యా వీడు గుడ్డివాడిగా ఎంత బాధ అనుభవిస్తున్నాడు కదా, బ్రతుకాలం అంధకారంలో ఉన్నాడు కదా, వీడు గుడ్డివాడే పుట్టడానికి వీడి పాపం కారణమా, వీడి తల్లిదండ్రుల పాపమా కారణమా అని అడిగారు. ఏం చెప్పండి? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడి శ్రమకు ఏ పాపము కారణమో, వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా అని అడిగారు. ప్రభు అన్నాడు, వీడు గుడ్డివాడిగా శ్రమపడ్డానికి అసలు పాపమే కారణం కాదన్నాడు. మరేంటిది? మొదటి కారణం మనం ఏం చెప్పుకున్నాం? నీ బాధకు మొదటి కారణం ఏదంటే కనుక అదొక్కటే కారణం కాదు, అది ఒక కారణం మాత్రమే. నీవు మార్గములో నుండి తప్పిపోవటము, యెహోవాను విసర్జించడము, భయభక్తి లేకటము, అది ఒక కారణం మాత్రమే. ఇక్కడ అడుగుతున్నారు, అయ్యా వీడు గుడ్డివాడిగా ఎంత శ్రమ అనుభవించడానికి కారణము వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రులు పాపము కాదు, అసలు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అసలు పాపమే కారణం కాదు, పాపమే కారణం కాదు. మరెందుకు కారణమయ్యా? మరెందుకు కారణము? ఆయన అంటాడు, చూడండి ఇక్కడ, ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారే పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. తలపైకెత్తండి. దేవుడు అంటాడు, ఒక స్పెషల్ రీజన్ చెప్తున్నాడు. ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టాడంటే పాపాన్ని బట్టి కాదు. మరి ఎందుకయ్యా అంటే అంటున్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, దేవుని మహాకార్యము వీని వలన బయలు వెళ్ళాలి, దేవుని ఆశ్చర్య క్రియలు వీరి ద్వారా ప్రజలకు అర్థము కావాలి. అందుకని వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దాని అర్థం మీద వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుడు అంటాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి, నా కార్యము నా అద్భుతము ఇతని ద్వారా బయటకు వెళ్ళాలి కనుక వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే అర్థమైందంటే, ఎందుకు గుడ్డివాడిగా పుట్టించానంటే, నేను ఆయన్ని కలుసుకుని ఆయనను స్వస్థపరచడం ద్వారా నా నామం ప్రజలకు అర్థమయ్యేటట్లు నేను చేస్తాను. ఎంతమందికి అర్థమైంది? చేతి చూపించండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వివరిస్తాను, జాగ్రత్త వినండి. ఎందుకయ్యా గుడ్డివాడికి పుట్టాడంటే, అయ్యా వాడు గుడ్డివాడి పుట్టిన కారణం ఏదంటే, వాడు గుడ్డివాడిగా పుట్టాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, వాడిని బాగు చేయాలి, అది ప్రజలకు నా క్రియలు ఇతని ద్వారా, ఇతడు స్వస్థపడ్డాడని ఇతని ద్వారా ప్రజలకు నా క్రియలు నా యొక్క శక్తి అర్థం కావాలి. అందుకు వీడు గుడ్డివాడిగా పుట్టించా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడికి పుట్టాడు. ఎందుకు వీడు గుడ్డితనం? కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో కూడా
ఎందుకు అనుమతిస్తాడంటే తద్వారా దేవుడు కల్పించుకొని విడుదల కలిగించడం ద్వారా అనేకులు దేవుని శక్తి మన ద్వారా అర్థమయ్యేటట్లుగా చేయాలని దేవుడు ఏం చేస్తాడంటే కనుక మన కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. గుడ్డివాడి గుడ్డితనమును ప్రభువు అనుమతించిన కారణం ఏదంటే దేవుని క్రియలు ఆ గుడ్డివాని ద్వారా ప్రజలకు అర్థమవ్వాలి. టు మేనిఫెస్ట్ హిస్ బ్లెస్సింగ్స్, టు మేనిఫెస్ట్ హిస్ మిరాకిల్స్ త్రూ హిమ్, త్రూ దట్ బ్లైండ్ మ్యాన్. ఆ వ్యక్తి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, అవి కనపరచబడాలి, అవి వివరించబడాలి. అందుకు గుడ్డివాడిగా పుట్టాడు. కొన్నిసార్లు ప్రభు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడంటే ఆ శ్రమ అనుభవిస్తావు నువ్వు ప్రజలందరూ ఎదుట, ప్రభు కల్పించుకుని దాని నుంచి అద్భుతంగా విడుదల చేస్తాడు. అమ్మో వారి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని ప్రజలకు ఆ దేవుని క్రియలు నీ ద్వారా అర్థం కావాల ఉద్దేశంతో దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా వీడెందుకు పుట్టాడు, వీడా విని కన్నవారా? చాలా సందర్భాల్లో కొద్దిమందికి ఉన్న ఒక బండ నమ్మకం, మూఢనమ్మకం క్రైస్తవుల్లో ఏమంటే కనుక ప్రతి ఇబ్బంది, ప్రతి వ్యాధి ఒక దెయ్యం అని చెప్తారు. ఏ వ్యాధి అయినా ఒక దెయ్యం ద్వారానే వస్తుంది అనేది కొంతమంది నమ్మకం. ఎందుకయ్యా ఇది? అదొక దెయ్యం అంతే. అవసరమైతే 2-3 దర్శనాలు కూడా చెప్తారు. అది కొని ఇంటి ఆ మూలలో కూర్చుంది. ఏంటిది? ఏమండి, నేను పెరిగిన సంఘంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందని వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నారు అనుకోండి, వాళ్ళకి ధైర్యం చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను, మాకు ఇబ్బంది అయ్యా ఇంట్లో అని ప్రార్థన పెట్టించుకున్నారు అనుకోండి, వాక్యం ద్వారా ధైర్యపరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు ధైర్యపరచడం ఏమంటారు చెప్పమంటారా? ఏమంటారంటే కనుక అయ్యా ఇంట్లో 7 ఉన్నాయి, 3 వెళ్ళిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి అంటారు. అయిపోయా, ఈ నిద్రపోతాడంటే రాత్రిపూటక. ఏమంట అయ్యా దర్శనం చెప్తారనమాట. ఒక ఆమె చెప్తుంది, ఇంట్లో 7 ఉన్నాయి, 3 వెళ్ళిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి, ఇంకా 3 సార్లు ప్రార్థన పెట్టాలంటే వెళ్ళింటూ అంటుంది. మొత్తం 7 సార్లు పెట్టాలంట ప్రార్థన వెళ్ళింటో, అప్పుడు కానీ మిగతా 4 బాగుంటా. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇది విషయం ఏంటంటే ప్రతి వ్యాధి ఒక దయ్యాన్ని బట్టి వస్తుందనే మూఢనమ్మకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మాట ఆలకించండి. కొన్నిసార్లు ప్రభు శ్రమను, వ్యాధిని, అప్పులను అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ సందర్భంలో దేవుడు కల్పించుకొని తద్వారా ఆయన గొప్ప కార్యం చేసి, చూసావా వారి పట్ల అలాంటి కార్యం చేశాడని ప్రజలకు మన ద్వారా ఘనత తెచ్చుకోవాలని ఆశపడతాడు. మన ద్వారా ఘనత తెచ్చుకోవటం ఆయనకి ఇష్టము కనుక అనుమతిస్తాడు, వచ్చి ఆయనే తెస్తాడు. ఎందుకంటే నీ ద్వారా ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన క్రియలు నీ ద్వారా బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి. అందుకని దేవుడు ఏంటంటే అనుమతిస్తాడు. God will allow some trials in our lives to manifest his blessings or to manifest his miracles in our lives. మన జీవితంలో వాటిని స్థాపింపచేసి అనేకులకు మన ద్వారా ఆయన ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో వాటిని అనుమతిస్తాడు. ఒక సేవకుడు ఎలా అన్నాడు, దావీదు మీదకి గొల్యాతు వచ్చింది దావీదు నాశనానికి కాదు, కానీ దావీదును ప్రజలందరికీ దేవుని వారిగా చూపించడానికి, దావీదు పక్షంగా ఘనమైన దేవుడు ఉన్నాడని ప్రజలకు అర్థం కావడానికి గొల్యాతు వచ్చాడంట. కానీ గొల్యాతుని ఇబ్బంది పెట్టడానికి కాదంట. తద్వారా దావీదు దేవుడు ప్రజలకు బయలుపరచబడాలి, తద్వారా దావీదును దేవుడు ప్రజలందరికీ చూపించాలి. ఆయన క్రియలు దావీదు ద్వారా ప్రజలందరికీ చూపించే ఉద్దేశంతో గొల్యాతు వచ్చాడు. కనుక దావీదు వచ్చింది గొల్యాతు నాశనానికి కాదు, కానీ దావీదు ఘనతకు, దేవుని ఘనతకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమ్టైమ్స్ గాడ్ హిమ్సెల్ఫ్ అలౌ, అనుమతిస్తాడు. ఎందుకు ఎర్ర సముద్రం మనకు తీసుకువచ్చాడు?
ఎందుకు ఎర్ర సముద్రంలోనికి తీసుకుని వచ్చాడు ప్రభు అంటే వారు అందులో ముంచడానికి కాదు, ఆరిన నేలను చేసి తద్వారా తన ఘనతను ప్రజలకు చూపించడానికి, తన బిడ్డలను విడిపించడానికి. ఎర్ర సముద్రము నాశనమును కాదు, దేవుని ఘనతకు, ప్రజల క్షేమమునకే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితాలు అనుమతిస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితాల్లో అగ్నిగుండమును అనుమతించాడు. దానియేలు జీవితంలో సింహాల బోనును అనుమతించాడు. దావీదు జీవితంలో గొల్యాతును అనుమతించాడు దేవుడు. అవన్నీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము ద్వారా దేవుని ఘనత ప్రజలకు అర్థం కావడంకే. గొల్యాతు బలము పని చేయదని, అగ్ని శక్తి మనల్ని ఏమీ చేయలేదని, సింహము బలము నశింప చేయలేదని ప్రజలకు దేవుని యొక్క బలము నిరూపించడానికి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. అగ్నిగుండాన్ని అనుమతిస్తాడు, సింహాల బోను అనుమతిస్తాడు, గొల్యాతులను అనుమతిస్తాడు, గురుడితనాన్ని అనుమతిస్తాడు, అప్పులను అనుమతిస్తాడు, వ్యాధిని అనుమతిస్తాడు. వీడు పాపం చేశాడా, వీడు కన్నవారు పాపం చేశారా అని అడిగితే ఇది పాపం వల్ల కాదయ్యా, అసలు ఆ కారణం వేరే, పాపం వల్ల వచ్చింది కాదు, ఇది నా క్రియలు అతని ద్వారా బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి, తెలియపరచబడాలి. అందుకే ఏం చేశానంటే కనుక ఇది అనుమతింపచేశాను. దేవుని క్రియలు వీని ఎడల ప్రత్యక్షపరచబడానికి నేను అనుమతించాను అంటాడు ప్రభువారు. అనుమతించానంటాడు ప్రభువారు. ఎందుకయ్యా శ్రమ అంటే, దేవుడు కల్పించుకుని విడుదల చేసి తన మహిమను నీ ద్వారా ప్రజలకు చూపిస్తాడు. తన ఘనతను నీ ద్వారా ప్రజల ఎదుట తెప్పిస్తాడు. దేవుని క్రియలు మన ఎదుట ప్రత్యక్షపరచబడాలి. అందుకే ఇందాక ఒక ఆరాధన వాక్యంలో ఒక మాట చెప్పాను. ఆయన చీకటిని వెలుగుగా చేస్తాడంట. ఏం చేస్తాడంట? చీకటిని, ప్రజలకు చీకటే కానీ అది మనకు వెలుగు అవుతుంది. ఏది ప్రజలకు చీకటో అది మనకు వెలుగు అవుతుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, రెండవ కారణము, దేవుని క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడడానికి. గుర్తున్నాయి రెండు విషయాలు. మొట్టమొదటి చెప్పండి, మొదటిది ఏంటిది చెప్పండి. మన పాపము ద్వారా శిక్షించడానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. రెండవది, మన పాపం వల్ల కాదు కానీ, ఏమంటే కనుక బైబిల్ చెప్తుంది మన పాపం వల్ల కాదు కానీ, మూడోదంటే ఆయన క్రియలు మన ఎడల ప్రత్యక్షపరచబడాలని, మన ద్వారా ఆయన కార్యములు వెల్లడి అవ్వాలని దేవుడు అనుమతిస్తాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం చూపిస్తాను, శ్రద్ధగా వినండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. శ్రమపడు వారిని విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు. మూడవది, ఎందుకు దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతిస్తాడంటే బాధ వలన విధేయులుగా చేస్తాడంట. బాధ వల్ల ఏం చేస్తాడు? కొన్నిసార్లు నిన్ను విధేయునిగా చేయడానికి. లేకపోతే నువ్వు మాట విను. ఒక చోట అంటాడు, తండ్రి తన కుమారులను శిక్షించు రీతిగా. ఎందుకు శిక్షిస్తాడు? దెబ్బ బాధే, దెబ్బ నొప్పే, దెబ్బ చురుకే. కానీ తండ్రి ఏం చేస్తాడు? ఆ బాధ, ఆ చురుకు, ఆ నొప్పి ఉన్నా
శిక్షిస్తాడు. కారణం ఎందుకు? వారిని విధేయులు చేయడానికి, వారిని సరిచేయడానికి, క్రమపరచడానికి. కొన్నిసార్లు లేకపోతే నువ్వు మాట వినవు, లేకపోతే ఏం చేయవు? సౌజన్య, శ్రమలతో ఏం చేయం మనం? మాట విను. బైబిల్ చెప్తుంది శ్రమ వలన వారిని విధేయులుగా చేస్తాడంట. నువ్వు విధేయుడు కావాలని, దేవునికి మరింత దగ్గర కావాలని, క్రమశిక్షణగా ఉండాలని దేవుని అనిపిస్తే లేదని కనుక నువ్వు కనుక మామూలుగా ఉంటే మాట వెంటనే విధేయుడు కావట్లా. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు దేవుడు. విన్నారు ఈ మాటలు? ఎందుకు దేవుడు శ్రమ అనుమతిస్తాడంట? చెప్పండి అని. విధేయులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? గట్టిగా చెప్పండి. విధేయులు కావాలి. నువ్వు క్రమశిక్షణలోనికి రావాలి, విధేయుడిగా ఉండాలి. ఇది దేవునికి ఉద్దేశం. అందుచేత ఒక దెబ్బ కొడతాడు నేను. విధేయుడు కావాలని. పౌలు అంటాడు, నేను నా జీవితంలో అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నా జీవితంలో ముళ్ళు పెట్టాడు అంటాడు. అంటే పౌలు అంతరంగం ఏంటిది? పౌలు అంతరంగం ఏదంటే కనుక నా జీవితంలో ఈ ముళ్ళు లేకపోతే నేను రెచ్చిపోతా. నేను విధేయుడిగా ఉండాలంటే ఈ ముళ్ళు నాకు ఉండాలి. ఒకసారి 12వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నిమిషం. క్షమించండి, 15 కాదు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగు కొట్టుటకు సాతాను దూతగా ఉంచబడెను. తల్లు పైకెత్తండి. ఒక ముళ్ళు ఉందంట సౌలు జీవితంలో. ఎందుకయ్య అంటే ఆయన అంటాడు, నాకు చాలా కృపలు ఉన్నాయి, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, నాకు కలిగిన కృపలు ప్రత్యక్షతలు చాలా ఎక్కువ ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏం చేశాడు దేవుడు? అబ్బాయ్, ఈ ముళ్ళు లేకపోతే నువ్వు రెచ్చిపోతావురా. పౌలు అన్నాడు ఆ మాట. పౌలు వాడిన పదం ఏంటిది? హెచ్చిపోకుండా నిమిత్తం అన్నాడు. ఏమన్నాడు? హెచ్చిపోకుండా నిమిత్తము. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని సంఘమా, నాకు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒక గనక నా జీవితంలో ఈ ముళ్ళు లేకపోతే నేను రెచ్చిపోతానేమో, మాట విన్నామో, అందుకే దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. నా ముళ్ళుకు కారణం నేను క్రమపరచబడాలి, తగ్గి ఉండాలి. బాధ వలన వారిని విధేయులుగా చేయను. లోపం లేకుండా నువ్వు ఉంటే రెచ్చిపోతావేమో, అందుకే లోపం పెడతాడు దేవుడు కొన్నిసార్లు. నువ్వు నిరంతరం ఆయనతో ఉండాలని. హృదయపూర్వకంగా నిన్ను బాధ పెట్టడం కాదు,
నువ్వు తప్పిపోతావనే బాధ. మూడవ కారణము ప్రభు చెప్తున్నాడు, బాధ వలన వారిని విధేయులుగా చేయను. పౌలు జీవితంలో బాధ. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తము నా జీవితంలో ఒక ముళ్ళు పెట్టబడింది. ఆ ముళ్ళు ఏంటనేది చాలామంది కొన్ని విధాలుగా పరిపరి విధాలుగా చెప్తారు. పౌలుకు ఎక్కువ కడుపు నొప్పి ఉండేదని కొద్దిమంది చెప్తారు. ఐసైట్ అని కొద్దిమంది చెప్తారు. సరే, అది ఏదన్నా కానివ్వండి, మొత్తానికి ముళ్ళు ఉంది, ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు దేవుని మాట వినవు. ఆ ముళ్ళు లేకపోతే దేవుని సన్నిధికి రావు. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు మోకాళ్ళు లేవు, మంచానికే పరిమితం అవుతావు, నిద్రకే పరిమితం అవుతావు. ముళ్ళు నీ జీవితంలో కొన్నిసార్లు మేలే. టీవీ యాడ్లో వస్తుంది మరక మేలే అన్నట్టుగా మనం ఏం చెప్పాలంటే ముళ్ళు మేలే అనాలి. ఏం చెప్పండి, ఏమంట? సబ్బు ఉంది కాబట్టి మరక మేలే అని అంటాడు టీవీ యాడ్లో. మనం అట్లా కాదు, ముళ్ళు మేలే. అది నీ మోకాళ్ళు ఉంచుద్ది, అది నీ చేతులు ఎత్తుతుంది, అది గ్రంథాన్ని నీ చేతిలో ఉంచుతుంది, నీ అడుగులు దేవుని సన్నిధి వైపు నడుచున్నట్లుగా చేస్తుంది. ముళ్ళు మేలే. నిన్ను విధేయుని చేయడానికి, నువ్వు అణిగమణిగి ఉండడానికి, నువ్వు క్రమశిక్షణలో ఉండడానికి ముళ్ళు నీకు మేలే. బాధ వలన విధేయులుగా చేస్తాడు. అది నీ పాపం వల్లని కాదు. కొన్నిసార్లు పాపమే కారణము మొదటిగా, కానీ మరికొన్నిసార్లు నిన్ను విధేయుడు చేయడానికి దేవుడు శ్రమ అనుమతిస్తాడు. ఎందుకయ్యా శ్రమ అంటే? దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు విధేయుడిగా ఉండాలయ్యా, దగ్గరగా ఉండాలి, లేకపోతే రెచ్చిపోతావు. అంటే ఇది ప్రేమ అంటారా మరేమంటారు చెప్పండి? ప్రేమ కదా. నిన్ను ఆయనకు దగ్గరగా ఉంచుకొని ఆశపడుతున్నావు, నువ్వేం తప్పిపోతున్నావు? ఒక ముళ్ళు పెడితే ఆయన దగ్గరికి వస్తావని, ఒక దెబ్బేస్తే వెనక్కి తిరుగుతావని, ఒక దెబ్బేస్తే వెనక్కి తిరుగుతావని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, శ్రమకు మూడవ కారణము నిన్ను విధేయుని చేయడానికి. ఏం చేయడానికి చెప్పండి? ఏం చేయడానికి? నేను విధేయుని చేయడానికి. నెంబర్ 4, నాలుగవది నిన్ను పరీక్షించడానికి. చెప్పండి, నాలుగవది ఏంటిది? గట్టిగా చెప్పాలి. నిన్ను ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడంటే, నాలుగవది నీకు పరీక్ష పెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరీక్ష పెడతాడు, అనుమతిస్తాడు. ఎందుకంటే అసలు నువ్వు ఎట్లాంటి వాడో దేవుడికి అర్థం కావడం కోసం. యోబును మనం ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. యోబు జీవితంలో భయంకరమైన శ్రమ ఉన్నది, మానసిక ఒత్తిడి ఉన్నది, భార్య ద్వారా, కుటుంబీకుల ద్వారా శారీరక అస్వస్థత ఉన్నది, అనారోగ్యం ఉన్నది, శారీరక బాధ, మానసిక ఒత్తిడి అన్నీ ఉన్నాయి యోబు జీవితంలో. ఎందుకు ఇంతటి శ్రమ యోబు జీవితంలో అంటే, ఇట్స్ ఎ టెస్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పరీక్ష. చెప్పండి, దేవుని నుండి పరీక్ష. దేవుని నుండి పరీక్ష. నువ్వు నిలబడతావా? కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. 22వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. తలపైకి ఎత్తండి. దేవుడు అబ్రహాం అంట ఏం చేశాడంట? పరీక్ష పెట్టాడంటండి అబ్రహాంకి. అబ్రహాం పాస్ అయ్యాడా తప్పాడా? ఏమండి, మనకు కూడా పరీక్ష పెడుతున్నాడు దేవుడు. పాస్ అవుతామో తప్పుతామో. యోబుకు పరీక్ష పెట్టాడు దేవుడు.
కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమ అనుమతించబడుతుంది, బాధ అనుమతించబడుతుంది. కారణము నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. నువ్వు చివరిదాకా నిలబడతావా, మధ్యలో జారిపోతావా? నువ్వేదో రొట్టె ముక్క కోసం దేవుడి దగ్గరికి వచ్చావా, దేవుడు కావాలని దేవుడి దగ్గరికి వచ్చావా? రొట్టె ముక్క కోసం దేవుడి దగ్గరికి వచ్చినాడు, పరీక్షలో రొట్టె ముక్క దొరకని రోజున జారిపోతాడు. దేవుడి కోసం వచ్చినాడు, రొట్టెతోనూ సంబంధం పోతే దేవుడు కావాలనుకుంటాడు. ఒకసారి శిష్యులతో అదే అన్నాడు, మీరు రొట్టెల కొరకు నా వెనక తిరుగుతున్నాడు అన్నాడు ప్రభు. నువ్వు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు? మేలు కావాలన్నా? అసలు దేవుడు కావాలా నీకు? మేలు కావాలి కాబట్టి దేవుడు కావాలా? దేవుడు కావాలన్న వాడు శ్రమ లెక్క చేయడు. నాకు దేవుడు కదా ప్రాముఖ్యం. అందుకే దేవుడు అబ్రహామును పరీక్షించాడు, కొడుకునిస్తావా ఇవ్వ అన్నాడు. నాకు దేవుడు కదా ప్రాముఖ్యం, కొడుకు కాదు కదా. నువ్వు కొడుకు కోసమే దేవుడి దగ్గరికి వస్తే, కొడుకే పోతే దేవుడు ఎందుకు అనుకో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవేమో. అందుకే అన్నాను, రొట్టె కోసం దేవుడు కావాలని దేవుడి దగ్గరికి వచ్చావా? రొట్టె కోసం వచ్చావంటే రొట్టె లేని రోజున దేవుడు విడిచిపెడతావు. దేవుని కోసం వస్తే రొట్టె లేకపోయినా దేవుడే చాలనుకుంటావు. దేవుడు యోబును కూడా పరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నిలబడతావా, జారిపోతావా? ఇంకేం దేవుడు అంటావా? ఇంకేం భక్తి అంటావా? ఇంకా ప్రార్థన ఏంటిది? ఇంకా ఉపవాసం ఎందుకు? చివరిదాకా నిలబడతావో లేదో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ శ్రమకు 4వ కారణము దేవుని పరీక్ష. చెప్పండి ఏంటిదంటే దేవుని యొక్క పరీక్ష. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట చూపించి ముగిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మొదటిది 12వ వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి ఏమాత్రము హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి. అపవాది అంటున్నాడు, ఒక్క దెబ్బ కొట్టావనుకో 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల. అంటే ఒక్క దెబ్బ కొడితే అతను ఏం చేస్తాడు? నీకు ముఖం ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కావాలంటే చూసుకో, సమస్తము నీ వశమున్నది, అతనికి మాత్రం హాని కలగదు, అతను ఏమైనా తీసుకోవచ్చు. నువ్వు పరీక్ష పెడుతున్నాడు. కొన్నిసార్లు ప్రభు నిన్ను పరీక్షిస్తాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, యోబును పరీక్షించాడు. కొన్నిసార్లు శ్రమలో ఉన్నప్పుడు దేవుడి పరీక్షలో నీవు ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఎక్కడ నీవు ఉన్నావు? దేవుని యొక్క పరీక్షలో నీవు ఉన్నావు. నిలబడతావా దేవుని పరీక్షలో? నిలబడతావా దేవుని పరీక్షలో? నిన్ను పరీక్షించిన నిమిత్తమై దేవుడు అనుమతిస్తాడు. సరే, ఈ 4 కారణాలు మనం చూసాం. ఒకటి, నీవు చేసిన పాపమును బట్టి, నీ భక్తిహీనతను బట్టి దేవుడు శిక్షకు అప్పగిస్తాడు, అనుమతిస్తాడు. అందువల్ల సరిదిద్దుకో. ఏదైనా దేవునికి నీకు విరుద్ధంగా పాపం అంటే ప్రభు దగ్గర సరి చేసుకో. రెండవది, దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడాలని శ్రమను అనుమతిస్తాడు. కనుక వేచి ఉండు, పర్వాలేదు, ఓపిక పట్టు. మూడవది, నిన్ను విధేయుని చేయడానికి దేవుడిని కొడతాడు. దూరం అయిపోతున్నావో ఒకవేళ పరీక్ష చేసుకో. ఒకవేళ దూరం అయిపోతున్నావా, నువ్వు పరీక్షించుకోవాలి. నాలుగవది, కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు. అందువల్ల ఓపికతో చివరి వరకు నిలబడాలి. హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధ పెట్టడు, కానీ ఆయన కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే కనుక ఇదిగో ఇదే నీ భక్తిహీనత, లేదా ఆయన పరీక్ష,
లేదా నిన్ను విధేయుడిగా చేయటం, తనకు దగ్గరగా చేసుకోవటం కోసం, లేదా దేవుని క్రియలు నిందు ప్రత్యక్షపరచబడాలని దేవుడు ఏం చేస్తాడంటే ఈ క్రియలు అనుమతిస్తాడు, శ్రమలు అనుమతిస్తాడు. సరే, ఇంకోటి ఏంటో చెప్పమంటారా? శ్రమలు అనుమతించాడు, సరే, ఈ మాట ప్రాముఖ్యంగా చెప్పి మనం ముగించుకుందాం. శ్రమలు అనుమతిస్తాడు, సరే. అయితే శ్రమలు అనుమతించాడు ప్రభువారు. అయితే విశేషం ఏంటంటే, ఎప్పుడు అనుమతించానంట దేవుడు ఒక సూత్రం ఫాలో అవుతాడంట. ఎప్పుడు దేవుడు శ్రమ అనుమతించినా దేవుడు ఏం చేస్తాడంట, ఒక సూత్రం ఫాలో అవుతాడంట. అదేంటంటే, నీవు భరించగలిగినంతకే శ్రమ పెడతాడంట. ఎంతవరకు శ్రమ పెడతాడు? ఇప్పుడు ఒక ఇబ్బంది ఉందండి, నువ్వు అనుకుంటున్నావు, అమ్మో నేను పడలేనంత అనుకుంటున్నావు. కాదు, దేవుడు అన్నాడు, ఇది నీకు పడగలిగేదే. అంటే నీవు భరించగలిగిందే అంటాడు దేవుడు. దేవుడంట భరించగలిగినంత శ్రమే పెడతాడంట మనుషుడిని, అంతకు మించి పెట్టాడంట. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నీకు ఇబ్బంది చూసావా, నువ్వు భరించగలిగిన ఇబ్బందే, భరించగలిగిన అనారోగ్యమే, భరించగలిగిన మానసిక ఒత్తిడే. దేవుడు దాన్ని ఏం పెట్టలేదు. ఏం కంగారు పడద్దు, నువ్వు భరించలేనంతగా ఏం పెట్టలేదు. దేవుడు ప్రిన్సిపల్ అది. నువ్వు భరించగలిగినంత పెడతాడంట. నువ్వు భరించలేనిది ఆయన నీకు అనుమతించడు. దేవుడు అనుమతించాడా, అది నువ్వు భరించగలిగినదే. ఆ ఓపిక నీకు సరిపోద్ది అన్నది వాస్తవము. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. క్షమించండి, ఒక నిమిషం. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును అడ బ్లెస్సింగ్. ఒకసారి అర్థం చేసుకుంటూ చదువుదాం. పేజ్ నెంబర్ 152, కొత్త నిబంధనలో 152 పేజీ. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఏమంట? సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయును. శ్రమ వస్తుంది, కానీ ఏం చేస్తాడంట, తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. సాధారణంగా మనుషులు కలిగే శోధనతో పతనంగా ఏం లేదు. అమ్మో నేను భరించలేన కాదు, దేవుడు అనుమతించేదే నువ్వు భరించగలిగినంత. నువ్వు భరించలేనంత ఎప్పుడు ఆయన అనుమతించాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. భరించలేకపోతున్నావు, నువ్వు అధికంగా ఆలోచిస్తున్నావు, తప్పేం లేదు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపడు. మీరు భరించలేని ఆయన్ని మీ నెత్తి మీద మోపడు. భరించగలిగిన తప్పే పెడతాడు, భరించగలిగిన నొప్పే పెడతాడు, భరించగలిగినంత ఒత్తిడే పెడతాడు. ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును మీకు ఏం చేస్తాడు, ఆయన తెలియపరుస్తాడు. శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన మీకు తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు కొద్ది సందర్భాల్లో. ఒకవేళ 4 కారణాలు ఆయన అనుమతిస్తాడు. సరే, నీ పాత్ర ఏంటిది? నెంబర్ 1, అది నీ శిక్షణ బట్టి వచ్చిందా? తప్పు దిద్దుకొని ప్రభు దగ్గర సరిదిద్దుకో.
దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడడానికి వచ్చిందా? నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే, ప్రభువా ఇది నీ పరీక్ష అయితే చివరిదాకా నిలిచి ఉన్నట్లు సహాయపడండి అని ప్రార్థన చేయాలి. ఇది నీ క్రియలు ప్రత్యక్షపరచబడడానికి అయితే ప్రభు అద్భుతం జరిగించి నాకు విడుదల కలిగించండి అని ప్రార్థించాలి. ప్రభువా ఇది నేను నీకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నావు కాబట్టి అయ్యా నీకు సమీపముగా ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను. కొన్నిసార్లు ప్రభు నిన్ను శిక్షిస్తాడు. ఎందుకంటే కనుక నువ్వేం చేస్తావంటే కనుక దూరం అయిపోతావు. అది ఆయన తనకు నిన్ను విధేయుడిగా చేయాలని ఆయన అనుమతిస్తాడు. ఈ 4 కారణాలు బట్టి మన జీవితాల ప్రభు శోధన శ్రమలు అనుమతిస్తాడు. అయితే భరించగలిగినంత అయితే పెట్టాడు, విపరీతంగా అయితే కాదు. నువ్వు భరించగలిగినంత, సాధారణంగా మనిషి కలుగు శోధన నీకు వస్తుంది. నువ్వు భరించగలిగినంత శోధన నీకు వస్తుంది. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధలేని విచారమును కలుగు చేయడం. అయితే ఎందుకు? ఇది ఈ కారణాలు బట్టి. ఆయన కోపించుచునే వాత్సల్యము చూపు దేవుడు, బాధించబడిన వారిని ఆయన చూచు దేవుడు, ఆయనకు విడుదల, శ్రమలో విడిపించు దేవుడు. నీకు శ్రమ ఉండవచ్చు, బాధ ఉండవచ్చు. ఆయన దగ్గర దేవుని దగ్గర గమనించిన దేవుని దగ్గర మొరపెట్టుకుందాం, ప్రభు విడుదల ఇస్తాడు. శోధనతో పాటు మనము విడుదల పొందే మార్గం ఇస్తాను ప్రభు చెప్పాడు. కాబట్టి శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ప్రభు చిత్తాన్ని అర్థం చేసుకొని ఎందుకు అనుమతించాడు నీకు అర్థమైనప్పుడు ఆ ప్రకారంగా ఉండడానికి లేదా తద్వారా విడిపించబడడానికి ప్రభు దగ్గరే మొరపెట్టుకో. ఆయన విడుదల కలుగు చేయి దేవుడు, ఆయన ఆదరణ చూపు దేవుడు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడో 4 కారణాలు. ఎందుకు అనుమతిస్తాడంటే, 1 మన పాపమునకు శిక్ష, 2వది ఆయన చేసిన కార్యముల ద్వారా మన జీవితంలో దేవుడు ఘనత తెచ్చుకోవాలని చేస్తాడు, 3వది విధేయులుగా చేయడానికి బాధ పెడతాడు, 4వ చివరి కారణం పరీక్ష పెడతాడు. ఈ 4 కారణాలు బట్టి దేవుడు మన జీవితంలో శ్రమలు అనిపిస్తాడు. ఒకవేళ అనుమతించాడు దేవుడు, దిద్దుబాటు చేసుకో, చివరి వరకు నిల్చుండడానికి ప్రయత్నం చేయి. ఈ విషయాల్లో పరిశీలన చేసుకోవటంలోను, చివరి వరకు నిలిచిండి ఓర్పుతో ఉండటంలోను దేవుని దగ్గర సరి చేసుకోవటం ఎన్నడూ వెనకాడవద్దు. ఈ 3 విషయాలు నిన్ను ఆత్మలో ఘనంగా నిలుపుతాయి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక.